బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ జై శ్రీరామ్ అండి. నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్, చిలుకూరు శివాలయ ప్రధాన సేవక. ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామి వారి శిష్యులుగా మీతో ఒక మంచి విషయం పంచుకుంటున్నాం. సమర్థ రామదాస్ స్వామి వారు గురువు గారిగా ఉండి ఛత్రపతి శివాజీ ద్వారా హిందూ సామ్రాజ్య స్థాపన చేయించారు. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మీరు గనక భారత రాజ్యాంగం చూస్తే దాంట్లో మొట్టమొదటి పేజీలో రాముల వారు ఉంటారు. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. రాముడు ధర్మస్వరూపుడు. రామరాజ్యాన్నే ఆయన పరిపాలన చేసే రాజ్యాన్ని మాత్రమే రామరాజ్యం గొప్పది అని చెప్పడం జరిగింది. అలాంటి ఒక రామరాజ్యం మనకి అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత రాముని ప్రతిష్ఠితం చేయడం జరిగింది. ఎంత అద్భుతం! ఇది మొదటి సంవత్సరం రాముడు ప్రతిష్ఠితం అయ్యాక. మేము ఈ నెల అంటే డిసెంబర్ 11, 2024 అంటే వచ్చే బుధవారం నాడు లంగర్ హౌస్ సంగం మఠంలో రామ దీక్ష మొట్టమొదటిసారి భక్తులకి ఇవ్వడం జరుగుతోంది. మా ద్వారా రామదీక్ష స్వీకరణ చేయడం జరుగుతోంది భక్తులకి. ఈ రామదీక్ష తీసుకున్న వాళ్ళు 17వ తేదీ నాడు మాతో పాటు అయోధ్యకి నడవాల్సి ఉంటుంది. అయోధ్య 1300 కిలోమీటర్ల పైనే. అందరూ ఒకేసారి నడవరు, అలసిపోవడం అన్న మాటే ఉండదండి. రామ పాదుకలు మోస్తూ నడుస్తారు. ఇక్కడ పాదుకలు ఆగకుండా నడవాలి. వ్యక్తులు మారుతూ ఉంటారు, గమనించాల్సిన విషయం. కాబట్టి అలసట ఉండదు. హాయిగా ఆనందంగా సునాయాసంగా మనం అయోధ్య చేరుకోవచ్చు 14 రోజుల్లో. అలా ఒక అద్భుతమైనటువంటి ప్లానింగ్తో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. చిన్నప్పుడు చదువులో మనకు సమయం తెలియదండి. వయసు వచ్చిన తర్వాత సంపాదన, భార్య, బిడ్డలు. వయసు మళ్ళాక కూర్చుని దగ్గరే ఉంటాం తప్ప ప్రత్యేకంగా మనం దైవ కార్యక్రమానికి వెళ్ళడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఏం చేసినా యువకులకి పిలుపిస్తున్నాం. యంగ్స్టర్స్, ఇదే వయసు. మీరు సంపాదించాలన్నా, భక్తి చేయాలన్నా, లేదా మీ శక్తిని చూయించాలన్నా. కాబట్టి యంగ్స్టర్స్ మాతో 11వ తేదీ రామదీక్ష వేయించుకొని 17వ తేదీ మాతో నడుచుకుంటూ అయోధ్యకు వెళ్తే 30వ తేదీ 31 నాడు అక్కడ చేరుకుంటాం. తిరిగి వచ్చినప్పుడు ఏదో రకంగా మనం వ్యవస్థ ఏర్పాటు చేసుకుందాం. మధ్యలో భోజనాలు ఉంటాయి, సాయంత్రం అల్పాహారం ఉంటుంది. మీకు అందరికి కూడా ఆనందకరంగా ఉంటుంది. ఏదో సాధించాం, వచ్చే తరానికి ఘనంగా చెప్పవచ్చు, కొడుకులకి, మనవలకి, మనవరాళ్ళకి. ఎందుకండి పాదయాత్ర కష్టపడడం అంటే మనం సమాజాన్ని సంఘటితం చేయడం. ఏనకైన ప్రకారేణ సమాజాన్ని సంఘటితం చేసే ఉద్దేశంతో ఈ పాదయాత్ర. అందుకని విజ్ఞప్తి చేస్తున్నాం యంగ్స్టర్స్కి. ఈ బిగ్ టీవీ ద్వారా వీరున్న వాళ్ళు తప్పకుండా ఈ యొక్క సేవా కార్యక్రమంలో ముందుకు వస్తారని ఆశిస్తూ నా నంబర్ 9008097777. తప్పకుండా మీరు స్పందించాలి. ఒక 150 నుంచి 200 మంది మాకు ఖచ్చితంగా యువకులు కావాల్సి ఉంది. మనం కలిసి నడుద్దాం, అయోధ్య రాముని దర్శనం చేసుకుందాం, ధర్మాన్ని, దేశాన్ని, దేవుణ్ణి, దేవాలయాలను రక్షించుకుందాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. For more videos like this, subscribe Big TV channel.